రూల్ ఆఫ్ 15 ఏం చెప్తుందంటే ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 15 ఓన్లీ వెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 5 అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను 1470 అనుకుంటాను. ఈ 1470ని 15తో డివిజిబుల్ అవుతుందా కాదా టెస్ట్ చేయడానికి ఫస్ట్ 3 రూల్ చెక్ చేద్దాం. 3 రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. సో 1 + 4 + 7 + 0 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 12 అనమాట. 12 అనేది 3తో డివైడ్ అవుతుంది కాబట్టి సో 3 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 5 రూల్. లాస్ట్ డిజిట్ ఏముంది? 0 అనమాట. లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 5 రూల్ కూడా ఓకే అవుతుంది. సో ఈ టోటల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 15 అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి 13035 అని ఇంకొక నెంబర్ తీసుకుంటాను. ఈ నెంబరు మనకి 15తో డివిజిబుల్ అవుతుందా కాదా అనే దానికి 3 రూల్ చెక్ చేద్దాం. 3లో వచ్చి 1 + 3 + 0 + 3 + 5 అనమాట. ఏమొస్తుంది? 12 వస్తుంది. సో ఈ 12 అనేది కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రూల్ ఓకే అయింది. నెక్స్ట్ 5 రూల్. లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ? 5 అనమాట. సో ఈ 5 అనే లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబరు